జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ స్కూల్లో వెలుగులోకి వచ్చినటువంటి ఒక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి చర్చకంతా కూడా దారితీసింది. కేవలం 2వ తరగతి చదువుతున్న ఒక చిన్న హిందూ విద్యార్థి డైరీలో ఇస్లాం మతానికి సంబంధించినటువంటి కల్మా అలాగే సూరా ఫాతిహా చదవాలంటూ టీచర్ హోంవర్క్ రాసి ఇచ్చింది. చూడండి ఎట్లున్నదో కథ. అసలు ఒక హిందూ బిడ్డకు మరేదో మత ప్రార్థనలను హోంవర్క్గా ఏ విధంగా ఇస్తారు, ఎట్లా ఇస్తారు అంటాలే. దీని వెనక ఉన్నటువంటి అసలు నిజమేంటి, ఈ వివాదం ఎటు దారి తీసిందో ఇప్పుడు పూర్తి వివరాలతో చెప్పే ప్రయత్నం అయితే చేస్తా, ఓకేనా? సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటువంటి ఆ చిన్నారి డైరీ చూసినటువంటి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయిపోయినారు. ఇదేంద్రా స్వామి అని. తమ బిడ్డకు వేరే మతానికి సంబంధించినటువంటి ప్రార్థనలను హోంవర్క్గా ఎందుకు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేరుగా స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. చూస్తూనే ఆ డైరీలో ఉన్నటువంటి ఆ ఫోటోలు, ఏది ఆ హోంవర్క్ ఇచ్చినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలోకి వచ్చేసాయి. అంతే, ఒక్కసారిగా ఈ వ్యవహారం అంతా కూడా దేశవ్యాప్తంగా నేషనల్ మీడియాలో సైతం ఒక దావానం లాగా పాకిపోయింది. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఈ ఘటన హైదరాబాద్లో ఉన్నటువంటి సక్సెస్ స్కూల్లో జరిగింది. చూడండి, పేరేమో సక్సెస్ స్కూల్. పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత ఈ ఘటన ఏ విధంగా జరిగిందనే వివరాలంతా కూడా బయటకు వచ్చినాయి. ఆ 2వ తరగతి క్లాస్లో మొత్తం 25 మంది విద్యార్థులు చదువుతారు. ఎంతమంది? 25 మంది. అయితే ఆ 25 మందిలో 24 మంది ముస్లిం విద్యార్థులు అయితే కేవలం ఒక్కరంటే ఒక్కరు మాత్రమే హిందూ విద్యార్థి ఉన్నారంట. అక్కడ తప్పు తల్లిదండ్రులది కూడా ఉండాలి. అంతమంది వాళ్ళు ముస్లిం పిల్లలు ఉన్నారు, మీ పిల్లల్ని తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టి మళ్ళీ ఇవన్నీ ఎందుకు? నీకు తెలుసు కదా ఆ క్లాస్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, అక్కడ స్ట్రెంత్ ఎవరు ఎక్కువగా ఉంటారో మీకు తెలిసే ఉంటుంది. సరే, మళ్ళీ మీరు ఎందుకు పోయి అక్కడ మీ పిల్లల్ని అక్కడ ఎందుకు జాయిన్ చేయించడం? మళ్ళీ ఈ రాతాంతం అంతా చూడండి. ముందు మనకు ఉండాలా. ఈ క్లాస్లోని విద్యార్థులందరికీ ఒకే హోంవర్క్ ఇచ్చే క్రమంలో ఆ ఒక్క హిందూ విద్యార్థి డైరీలో కూడా అదే హోంవర్క్ రాసినట్లు పోలీసులు అయితే తెలిపినారు. అయితే క్లాస్లో ఎక్కువ మంది ఒకే మతానికి చెందిన వాళ్ళు ఉన్నారనే కారణంతో ఒక హిందూ విద్యార్థి కుటుంబ విశ్వాసాలను పట్టించుకోకుండా ఈ విధంగా చేయడం సరైంది కాదని పోలీసులు కూడా స్పష్టం చేశారు. వాళ్ళే దీన్ని సమర్థించలా, వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకించారు. ఈ విధంగా అందరికీ ఒకే రకమైనటువంటి మతపరమైన హోంవర్క్ ఇవ్వడం అనేది విద్యా విధానానికి, స్కూల్ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని చార్మినార్ జోన్ డీసీపీ అయినటువంటి కరే కిరణ్ ప్రభాకర్ గారు స్పష్టం చేశారు. ఈ విషయం అంతా కూడా బయటకు రావడమే ఆలస్యం. స్కూల్ ముందు భారీ ఎత్తున నిరసనలంతా కూడా వెల్లువెత్తినాయి. ఏబీవీపీ అలాగే బీజేపీ నాయకులు, హిందూ సంఘాలు స్కూల్ ముందు బైఠాయించి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఆ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం పైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు కూడా తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల యొక్క మత స్వేచ్ఛను గౌరవించాల్సిన కనీస బాధ్యత ప్రతి విద్యా సంస్థ పైన ఉంటుందని ఆయన అయితే స్పష్టంగా పేర్కొన్నారు. సరే, ఈ పరిస్థితి అంతా కూడా ఉద్రిక్తంగా మారడంతో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి 30 మందికి పైగా నిరసనకారులను ముందస్తుగా అదుపులోకి అయితే తీసుకున్నారు. వివాదం మరింతగా ముదురుతా ఉండడంతో సక్సెస్ స్కూల్ యాజమాన్యం వెంటనే స్పందించింది. మతపరమైనటువంటి హోంవర్క్ ఇచ్చినటువంటి ఆ మహిళా టీచర్ను ఉద్యోగం నుంచి తీసేశారు. అంతేకాదు సక్సెస్ గ్రూపుకు చెందినటువంటి మరే ఇతర విద్యా సంస్థల్లో కూడా ఆమెకు మళ్ళీ ఉద్యోగం ఇచ్చే ప్రసక్తే లేదని యాజమాన్యం కూడా తేల్చి చెప్పింది. ఇబ్బంది ఏమిలే, ఆ మైండ్ సెట్ ఉండే స్కూళ్ళు కూడా ఉంటాయి. వాళ్ళు ఈ రోజే ఆమెకి ఇంకో స్కూల్లో ఉద్యోగం ఇప్పిస్తారు. దానికేం ఆవిడేం కంగారు పడాల్సిన అవసరం లే. స్కూల్ యాజమాన్యం వెంటనే ఆ టీచర్ పైన చర్యలు తీసుకోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యం పైన తమకు ఎలాంటి ఫిర్యాదు లేదని ఈ విద్యార్థి యొక్క తల్లిదండ్రులు పోలీసులకు లిఖితపూర్వకంగా రాసిచ్చారు. అందువల్లే ప్రస్తుతానికి ఈ ఘటన పైన ఎలాంటి ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని చెప్పేసి పోలీసులు స్పష్టం చేశారు. అయితే భవిష్యత్తులో గనక మళ్ళీ ఏదైనా ఫిర్యాదు వస్తే న్యాయ సలహా తీసుకుని తదుపరి చర్యలు చేపడతామని పోలీసులు అయితే వెల్లడించారు. నిజానికి స్కూల్ అంటే పిల్లలకు చదువు చెప్పేటటువంటి చోటు మాత్రమే కాదు, మంచి అలవాట్లు, మంచి విలువలు, ఒకరినొకరు గౌరవించడం కూడా నేర్పించేటటువంటి ఒక పవిత్రమైన ప్రదేశం. క్లాస్లో ఎక్కువ మంది ఒకే మతానికి చెందిన వాళ్ళు ఉన్నంత మాత్రాన అక్కడ ఒక్క విద్యార్థి మాత్రమే వేరే మతానికి చెందిన వాడైనా సరే అతని కుటుంబ విశ్వాసాలను పట్టించుకోకుండా ఉండకూడదు. ఆ బిడ్డ కుటుంబ విశ్వాసాలను కూడా గౌరవించాల్సిన బాధ్యత స్కూల్ యాజమాన్యం పైన ఖచ్చితంగా ఉండాలి. అదే సమయంలో ఒక టీచర్ చేసేటువంటి పొరపాటు లేదా ఆ తప్పును ఆధారంగా చేసుకొని మొత్తం
మతాన్ని లేదా ఒక వర్గాన్ని నిందించడం కూడా ఎంత మాత్రం సరైనది కాదని ఈ ఘటనను ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో పుకార్లు విద్వేషాలు వ్యాప్తి చేయొద్దని పోలీసులు కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సున్నితమైన ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ప్రతి స్కూల్ యాజమాన్యం కూడా తమ ఉపాధ్యాయులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలా. పిల్లలకు మతానికి సంబంధించిన విషయాలు చెప్పే ముందు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అభిప్రాయం, కుటుంబ విశ్వాసాలు, స్కూల్ నిబంధనలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలా. పిల్లలు ఏ మతానికి చెందిన వారైనా సరే విద్యా సంస్థల్లో వాళ్లకు సమానమైనటువంటి గౌరవం, భద్రత, స్వేచ్ఛ లభించినప్పుడే నిజమైనటువంటి విద్యా విలువలు నిలబడతాయి. అది అసలు విషయం. అయితే చూసారా ఎంత కథ జరిగిందా? చెప్పినా కదా. ఇప్పుడు ఆవిడ పొరపాటును రాసిందో లేకపోతే ఇంకొక ఉద్దేశంతో రాసిందో అది వేరే విషయం. సరే, స్కూల్ యాజమాన్యం అయితే ఆవిడని తొలగించింది. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు ఆ మైండ్ సెట్ ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు. పిలిచి పిల్లనిచ్చినట్టు ఆవిడని పిలుచుకొని పోయి మరి ఇంకా ఎక్కువ జీతం ఇచ్చి వేరే స్కూల్లో కూర్చోబెడతారు. సరే, మా దేశంలో పరిస్థితులు ఆ మాదిరిగా ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా మీకు తెలుసు. కానీ తల్లిదండ్రులు కూడా బాధ్యత అనేది ఉండాలి. తీసుకొని పోయి అలాంటి స్కూల్లో జాయిన్ చేయించి మా పిల్లలకి అట్ట రాసి ఇచ్చారు, ఇట్ట చెప్తారు. ఏంది ముందు నీకు తెలియదా ఆ స్కూల్లో స్ట్రెంత్ ఎవరు ఎక్కువ ఉంటారు, ఎట్లా ఉంటుంది పరిస్థితి అనేది? మరి నీకు ఈ పట్టింపులన్నీ కూడా ఉన్నప్పుడు ఆ విషయంలో కూడా నువ్వు ముంజాగ్రత్తలు తీసుకోవాలా. అప్పుడేమో ముంజాగ్రత్తలు తీసుకోకుండా ఇప్పుడేమో చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ఇదంతా పడితే అట్ట, అంతేనా కాదా? అది విషయం. అయితే జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.